నమస్తే ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. భద్రాద్రి జిల్లా బెండలపాడులో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించిన సీఎం. బీఆర్ఎస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత. కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు మహాధర్నా నిర్వహించిన టీబీజీ కేఎస్ శ్రేణులు. భద్రాద్రి జిల్లా బెండలపాడులో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. గ్రామ దేవతకు సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు ఇళ్లు కేటాయించినందుకు రేవంత్ లబ్ధిదారులు సన్మానించారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించడం సంతోషంగా ఉందని సీఎం అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే కాలగర్భంలో కలిసిపోతుందని సీఎం రేవంత్ అన్నారు. కవిత చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. హరీష్, సంతోష్ వెనుక ఉన్నానని కొందరు అంటున్నారు. కవిత వెనుక ఉన్నానని మరికొందరు అంటున్నారు. నేను ఎవరి వెనుక లేను. చెత్తగాళ్ల వెనుక నేనెందుకుంటా? మీ పంచాయతీల్లోకి నన్ను లాగొద్దు. గతంలో ఇతరులను ఎదగనియని వాళ్ళు ఇప్పుడు పంచాయతీలు పెట్టుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు. నిద్రలో కూడా శాసనసభ్యులు అవుతామన్న ఆలోచన చెయ్యొద్దు అని ఆనాడు అక్రమ కేసులు పెట్టి ఎంతమందిని జైళ్ళకు పంపించారు. ఇవాళ వాళ్ళే తన్నుకొని చేస్తున్నారు. ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు. ఎవరు అక్కర్లేదు, వాళ్ళే పొడుచుకుంటున్నారు. విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో కుటుంబ పంచాయతీలు ఇవాళ కుటుంబంలోనే ఒకరు సహించుకోలేని పరిస్థితి. ఒకరి మీద ఒకరు యాసిడ్ దాడులు చేసుకోవాలని ఒకరిని ఇంకొకరు నవ్వుతూనే కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపురించినాయి. పాపం ఊరికే పోదు. పెద్దలు చెప్పిండ్రు, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహానుభావ అని చెప్పిండ్రు. చేసిన పాపాలు ఎక్కడికి పోవు. ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఆయన వెనకాల ఈయన ఉన్నాడని, ఈయన వెనకాల ఆయన ఉన్నాడని నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. అంత చెత్తగాళ్ళ వెనకాల నేనెందుకు ఉంటానయా? నేను నాయకుడిని ఉంటే ముందుంటా, మా వాళ్ళకి తోడుకుంటా. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని. మీరంతా దిక్కుమాల్లో అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధున్నోడు ఉంటాడా? అన్నం తినవాడెవడన్నా మీతోను ఉంటాడా? నేను ఉండేది పాలమూరు జిల్లా 4 కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా, తోడుంటా, వాళ్ళ కోసం పని చేస్తా. నాకంత సమయం లేదు ఇంత పనికిమాలతో కలిసి. లేకపోతే మీకు మీరే పంపకాలలో వచ్చిన పంచాయతీలు మీరే పొడుచుకుంటారు. మేము చూస్తే చాలు. జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. దయచేసి మీ వివాదంలోకి, మీ కుటుంబ పంచాయతీలను, మీ కుల పంచాయతీలను
మమ్మల్ని లాగకండి, మాకెలాంటి ఆసక్తి లేదు, మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించిండ్రు, మీరు కాలం చెల్లిన 1000 రూపాయల నోటు లాంటోళ్ళు, కాలగర్భంలో కలిసిపోతుంది ఆ పార్టీ. ఒకప్పుడు జనతా పార్టీ కూడా గొప్ప పేరుండే, కానీ జనతా పార్టీ కనుమరుగైంది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన పార్టీ, చాలామందికి అవకాశాలు కల్పించిన పార్టీ. కొంతమంది కుట్రల వల్ల ఆ పార్టీ కూడా ఈరోజు తెలంగాణలో ఒక సమస్యను ఎదుర్కొంటుంది. మరి ఇన్ని దుర్మార్గాలు చేసిన మీరు మాత్రం ఎట్లా మనుగడ సాధిస్తారు? ప్రకృతి అనేది ఉంటుంది, ఆ ప్రకృతి శిక్షిస్తుంది. అందులో మనకి ఎవరికి ఏమాత్రం ప్రమేయం లేదు. రాజకీయాల వైపు పెండింగ్ కార్మిక సమస్యలు పరిష్కరించాలని, 35% లాభాల వాటా వెంటనే చెల్లించాలని కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షులు కొప్పుల ఈశ్వర్, యూనియన్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు హామీలను మరచి యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ కార్మిక సమస్యలను గాలికి వదిలేశాయి. కార్మికుల కనీస రోజువారీ సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదు. కొత్త హక్కులను సాధించడం మరచి ఉన్న హక్కులను కూడా తాకట్టు పెట్టే పరిస్థితి దాపురించింది. అనంతరం డైరెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు విఫలమైన చోట రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమాన్ని సింగరేణి భవిష్యత్తు మరిచి నిలబడ్డ చోట మరి ఈ పరిశ్రమ బతుకుతానే తెలంగాణ ప్రజల ఈనాడు యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే గతంలో సింగరేణి కార్మికుల సంఘం యొక్క ఎన్నికలలో అనేక వాగ్దానాలు చెప్పి, మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఇలా కార్మికులను గాలికి వదిలేసి మరి వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం ఏమాత్రం ప్రయత్నం చేయకుండా ఇలా కార్మిక వర్గాన్ని వంచినటువంటి, మోసం చేసినటువంటి విషయాన్ని మరొకసారి ఈ యొక్క యాజమాన్యం దృష్టికి తీసుకురావడం కోసం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఒక బాధ్యతాయుతమైనటువంటి సంఘంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఈ యొక్క సింగరేణి సంస్థ యొక్క భవిష్యత్తు కూడా ఆనాడు ఆలోచించినటువంటి సంఘంగా ఎవరైతే ఈ సంఘానికి ఆ రోజు అంకురార్పణ జరిపినటువంటి మన అధినాయకులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సింగరేణి కార్మిక శక్తి, సింగరేణి కార్మిక లోకమంతా కూడా ఏకతాటిపైకి వచ్చి ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికినటువంటి విషయాన్ని గుర్తుంచుకొని సింగరేణి సంస్థని ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలని, ఈ సింగరేణి సంస్థను అభివృద్ధి చెందాలని, దీన్ని ఇంకింత ముందుకు తీసుకుపోవాలని అనేక విధాలుగా ప్రణాళికబద్ధంగా ఈ యొక్క సంస్థ మనుగడ కోసం, సంస్థ యొక్క లాభాల కోసం అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా అడిగినా అడగకపోయినా మరి కార్మికుల యొక్క సమస్యలు, అనేక సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో వారే స్వయంగా కార్మికుల దగ్గరికి వచ్చి రామకృష్ణాపూర్ లో, శ్రీరాంపూర్ లో స్వయంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వేలాది మంది కార్మికుల సమక్షంలో వారి యొక్క సమస్యలకు పరిష్కారం చూపించినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. నిజంగా కూడా మనందరికీ తెలుసు, ఇలా 19-20 వేల మంది కార్మికులు అదనంగా వచ్చిండ్రు అని అంటే ఆనాడు మరి తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఏదైతే కారుణ్య నియామకాలు ఉన్నాయో, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దానికి ఆ రోజు మరి తీసివేసినటువంటి దాన్ని మళ్లీ పునరుద్ధరించి 19,000 నుంచి 20,000 మంది ఉద్యోగాల అవకాశాలు కల్పించడమే కాకుండా మహిళలకు సైతం ఉద్యోగాన్ని కల్పించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అదే విధంగా అడిగినా అడగకున్నా, మాకు తెలిసి నేను స్వయంగా సింగరేణి కార్మికులుగా పనిచేసిన, స్ట్రైకులు చేయకుండా, ధర్నాలు చేయకుండా, నిరసనలు చెప్పకుండా ఆనాడు ఒక్క సమస్య కూడా పరిష్కారం అయినటువంటి దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కావాలంటే నాయకులందరూ పోయి హైదరాబాద్ లో
లాడ్జింగ్లలో ఉండి వారాల తడబడి వెయిట్ చేస్తే గాని ఒక్క సమస్యకు పరిష్కారం దొరికేది కాదు. కానీ అడగకుండానే 16% నుంచి 32% వాటా లాభాల వాటా అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అదే విధంగా సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని ఒక సపరేట్ ప్రత్యేకమైనటువంటి తెలంగాణ ఉద్యమ ఇంక్రిమెంట్ సింగరేణి కార్మికులకు అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అదే విధంగా వాళ్ళ యొక్క సర్వీస్ లో ఇంకొక సంవత్సరం మరి సర్వీస్ ని పెంచినటువంటి వాడు కేసీఆర్ గారు. మౌలికమైనటువంటి సదుపాయాలు క్యాంటీన్ కావచ్చు, పనిచేసేటువంటి స్థలాలలో మరి నీళ్లు కావచ్చు, గాలి కావచ్చు, గతంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా వాళ్ళు అడగక ముందే పరిష్కారం చేయాలని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినటువంటి వేలాది మందికి వాళ్ళు ఉన్నటువంటి స్థలంలోనే పట్టాలిచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఈరోజు మీరు ఈ వ్యవస్థాపకులు ఎవరైతే మన గౌరవాధ్యక్షులు ఉన్నారో వారు ఆ రోజు 2003 జనవరి 27న ఈ సంఘాన్ని స్థాపించడానికి పరిస్థితులు ఏ విధంగా అయితే ఉన్నాయో ఈ రోజు కూడా సింగరేణిలో ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ సింగరేణి పరిశ్రమలో మళ్ళీ అవే సమస్యలు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. సింగరేణి కార్మికులకు ఉద్యోగాలు లేవు, మెడికల్ బోర్డులు లేవు, ఈరోజు ఇన్వాలిడేషన్లు లేదు. మార్చి 21 అయినటువంటి మెడికల్ బోర్డు ఇప్పటి వరకు కూడా జరగలేదు. అంటే 5 నెలలు అయినప్పటికీ కూడా మెడికల్ బోర్డు పెట్టలేదు. అనంగనంగా మొన్న మేము ఈశ్వరన్న మేము ప్రజాప్రతినిధులం అందరం వెళ్ళి సిఎండి గారిని చెప్తే పెండింగ్ లో ఉన్నటువంటి 55 మందిని 65 మందికి 55 మందిని మాత్రమే పిలిచినటువంటి హయ్యర్ సెంటర్ పోయినటువంటి వాళ్ళని పిలిచి అందులో 5గురిని మాత్రమే ఇన్వాల్వ్ చేసి 9% అనేక మంది జబ్బులతో బాధపడుతున్నటువంటి వాళ్ళని కూడా ఇన్వాలిడేట్ చేయకుండా ఓపెన్ కాస్ట్ లో పనిచేసేటువంటి ఫిట్టర్ ఎలక్ట్రీషియన్లు కూడా సర్ఫేస్ జనరల్ మజ్దూర్ గా ఇవ్వడం అయితేంది, సీనియర్ మైనింగ్ సర్దార్లని జనరల్ మజ్దూర్గా ఇచ్చి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా చేసినటువంటి మెడికల్ బోర్డు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కేసీఆర్ గారు ఏదైతే 15,000 మందికి మహిళలతో సహా పెళ్లి అయినటువంటి వాళ్ళు, పెళ్లి కానటువంటి వాళ్ళు, వితంతువులు, విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళు, ఒంటరి మహిళలతో పాటుగా 17,000 మందికి ఉద్యోగాలు ఇస్తే ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటో మీరు చూస్తా ఉన్నారు. అంటే ఈ మెడికల్ బోర్డులు ఉంటాయా పోతాయా ఏమైతాయి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి సందర్భంలో అందరం కూడా దీనికి ప్రతి నెల మెడికల్ బోర్డు పెట్టాలి. బాధతో ఉన్నటువంటి ప్రతి కార్మికుడిని కూడా అన్ఫిట్ చేయాలి. మొన్న జరిగినటువంటి అన్ఫిట్ అయినటువంటి వాళ్ళు ఫిట్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా మరొకసారి బోర్డుకు పిలవాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో పాటుగా మనం ఎదురు చూస్తున్నాం. దసరా ఎగ్జాక్ట్లీగా 30 రోజులు మాత్రమే ఉన్నది. ఈ దసరాకు ఇంత దగ్గరికి వచ్చినప్పటికి కూడా లాభాలను యాజమాన్యం ప్రకటించలే. దానిపైన ప్రభుత్వం వాటా నిర్ణయించాలి, చెల్లించే తేదీ వెంటనే ప్రకటించాలనేటువంటి మరొక డిమాండ్తో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఆ రోజు ఉన్నటువంటి కార్యక్రమమే ఈరోజు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఆ రోజు కూడా లాభాల వాటా పెరగలే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే లాభాల వాటలో పెరుగుదల అనేది వచ్చింది. మొన్న మీరు పెరిగినట్టుగా చేసిండు, కానీ సగానికి సగం 16.9% ఇచ్చి మిగతా అంతా కూడా 33% కాదు, అలా సగం శాతమే చెల్లించినటువంటి దాంట్లో ఈరోజు వాస్తవ లాభాలను ప్రకటించాలి, వాస్తవ లాభాలను చెల్లించాలి, 35% లాభాలను చెల్లించాలి, అది వెంటనే చెల్లించాలి, దసరాకు 10 రోజుల ముందు చెల్లించాలి అనేటువంటి డిమాండ్తో ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. ఇకపోతే వేలం పాటతో సంబంధం లేకుండా సింగరేణికి బొగ్గు బాగులు కేటాయించాలి అనేది ఓకే. వేలంలో వేస్తే లాభం జరుగుతుంది, రాయల్టీ తక్కువ చెల్లించాల్సి వస్తుంది చెప్తున్నటువంటి వాళ్ళకి ఓకే. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు బ్లాకులన్నీ మనకు కేటాయించినట్లయితే, ఒక్కొక్కటి ప్రైవేట్ వారికి పోయినట్లయితే మనకు ఉన్నటువంటి 35-38 బాయిలల్లో మూసుకపోతా ఉంటే, కొత్త బాయిలు వచ్చినట్లయితే మరి మన సంఖ్య తగ్గి వాళ్ళ సంఖ్య పెరిగినట్లయితే ఇది సింగరేణిగా ఉంటుందా ప్రైవేట్ గా పాడుతుందా అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే
ఈ యొక్క బొగ్గు బ్లాకులు వెంటనే మనకు ప్రకటించాలి అనేటువంటిది, వేలం లేకుండా ఇవ్వాలి అనేటువంటిది ఒకటి. అందుకే సమయం అవుతున్నటువంటి సందర్భంలో మన గౌరవ అధ్యక్షులు మాట్లాడినటువంటి అవసరం ఉన్నది కాబట్టి పోలీసు మిత్రులకి ఒకటే, త్వరలోనే ఎస్కేఎం కేంద్ర రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యాన అంతర్గా మండల తహసీల్దార్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్కేఎం జిల్లా నాయకులు ఎల్ భీమయ్య, మేరుగు చంద్రయ్య, గుమ్మడి వెంకన్న, నరసింగరావులు మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాదుల ఒత్తిళ్లకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం 19 ఆగస్టు 2025న పత్తిపై 11% దిగుమతి సుంకాన్ని తొలగిస్తూ జీవో జారీ చేస్తుందని, ఈ నిర్ణయం చేయడం వలన రైతాంగం తీవ్రమైన ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని, దీనిని తక్షణమే వ్యతిరేకించవలసిన అవసరం ఉందని అన్నారు. దీంతో పాటు పత్తి పంటకు కనీస మద్దతు ధర క్వింటాలకు 10,075 రూపాయలు నిర్ణయించాలని, సంపూర్ణ రుణమాఫీ చేయాలని, రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని, భారీ వర్షాలకు దెబ్బతిన్న అన్ని రకాల పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మిత్రులారా, ఈరోజు ఎస్కేఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏదైతే మన పత్తి దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించిందో దానికి సంబంధించి ఇవాళ అంతర్గామ మండలాఫీసు ముందు ధర్నా చేసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇవాళ కేంద్రంలో బీజేపీ సర్కార్ నరేంద్ర మోడీ ఏదైతే ఆగస్టు 15న రైతులకు సంబంధించి పశుపోషణకు అన్ని విధాలుగా రైతులను ఆదుకుంటాం, ఒక అడ్డగోడలాగా నిలబడి రైతులు అనేక విధాలుగా ఆదుకుంటామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆగస్టు 15 దాటి 4-5 రోజులు కాకముందే ఇవాళ పత్తిపై 11% అమెరికా సామ్రాజ్యానికి తలొగ్గి ఇవాళ 11% తగ్గిస్తే ఇవాళ రైతులు చాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అనేక విధాలా ఇలా ఒక పక్క వర్షాలతోటి పంట నష్టం జరుగుతుంది, పెట్టుబడి ఎక్కువ పెట్టి దిగుబడి తక్కువ వచ్చి గిట్టుబాటు ధర లేకపోతే రైతులు ఇలా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఈ యొక్క 11% దిగుమతి ఏందో దాన్ని రద్దు చేసి ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఇవాళ ముఖ్యంగా యూరియా కొరత కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఆ యూరియా కూడా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆగస్టు 19, 2025 నాడు కేంద్ర ప్రభుత్వం 11% పత్తి పంటపై సుంకాన్ని తొలగించింది. దీనివల్ల రైతులు అపార నష్టం జరుగుతుంది. ఈ నష్టాన్ని పూడ్చాలని మేము సంయుక్త కిసాన్ మోర్చా తరఫున కోరుచున్నాము. అలాగే రైతులు పండించిన పంట అంతా నష్టదాయకంగా అమలు చేస్తుంది. బయట వినియోగదారులు సరుకులు విపరీతంగా రేట్లు పెరుగుతున్నాయి. దీనంతటికీ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు అమెరికా సామ్రాజ్యవాదం చెప్పినట్లుగా నడుచుకుంటుంది. ఈ విధానంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 19/8/2005న వ్యవసాయ రైతులను, భారతదేశ వ్యాప్తంగా ఉన్న రైతులను అనేక విధాల వ్యవసాయంలో నష్టం చేయించేటువంటి ఒక జీవోను తీసుకొచ్చింది. ఆ జీవో ఇతర దేశాల నుంచి ఏదైతే అమెరికా సామ్రాజ్యవానికి తలొక్కి అక్కడి నుంచి వస్తున్న పత్తికి ఏదైతే సుంకం ఉన్నదో ఆ సుంకాన్ని 11% తగ్గింపు చేసి జీవో విడుదల చేయడం జరిగింది. ఆ జీవో ద్వారా మన యావత్ భారతదేశ రైతాంగానికి చాలా నష్టం ఉన్నది. గతంలో 7,700 క్వింటాలకు నంబర్ 1 పత్తికి 8,000 ఉన్నటువంటిది ఇప్పుడు 6,000 కూడా పడిపోయే అవకాశం ఉంది. అసలే రైతులు వరదల వల్ల, అతి భారీ వృష్టి వల్ల నష్టపోయిన రైతులు అనేక ఆత్మహత్యలు చేసుకున్న వేరే సంఖ్యలో ఉన్న దేశవ్యాప్తంగా. కాబట్టి ఈ యొక్క జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలలో కూడా అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్కి మేరల ద్వారా తెలియజేయడం జరిగింది. ఇది అమలు, దీన్ని జీవోను రద్దు చేసేంత వరకు కూడా ఈ యొక్క అన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకమై, అన్ని రైతు సంఘాలు కూడా ఏకమై పోరాటం చేయాలని, దీన్ని పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున దీనికి ఉద్యమాలు చేసి ఈ యొక్క జీవోను రద్దుకై మనందరం పోరాడవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా రైతు పండించిన పంటకు కూడా సీటు అంటే దాదాపు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం ఒక పత్తి క్వింటాలకు 10,075 రూపాయలు కూడా ఇవ్వాలని ఉన్నది. కాబట్టి ఆ విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని, అదేవిధంగా కౌలు రైతులను, వ్యవసాయ రైతులను కూడా ఉపయోగపడే విధంగా ఏదైతే సన్నకారు, చిన్నకారు వ్యవసాయ కార్మికులకు కూడా ఉపయోగపడే విధంగా కూడా ఉపాధి గ్రామీణ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఏదైతే ఉన్నదో దాన్ని కూడా పటిష్టంగా అమలు చేసి ప్రతి ఒక్క ఉపాధి కార్మికుని కూడా 200
దినాలు చేసి దాన్ని రోజువారీ కూలి 600 చేయాలని కూడా మా యొక్క ఎస్కేఎం పిలుపునిస్తుంది. వీటన్నిటి కోసం కూడా అన్ని పార్టీలు కూడా అన్ని రైతు సంఘాలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాం. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. రాజీనామా లేఖను మండలి చైర్మన్ కు, పార్టీ సభ్యత్వ రాజీనామా పత్రాలను తెలంగాణ భవన్ కు పంపిస్తానని ఆమె తెలిపారు. నిన్న ఆమెను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె రాజీనామా చేయడంతో పూర్తిగా పార్టీకి దూరం కానున్నారు. నక్కజిత్తుల్ని దయచేసి గమనించండి. ఇలా నేను బయట పోతా కావచ్చు, నాదేముంది, ఉద్యమంలోకి వెళ్ళి వచ్చినా మళ్ళీ ఉద్యమంలోకే పోతా. నాకు భయం ఏముంటుంది, నాకు ఎన్నడూ పదవుల మీద ఆశ లేదు. పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని. అట్లానే బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను. దీన్ని మన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్కి వారికి నేను పంపుతా ఉన్నాను. ఎందుకు ఇవి ఇప్పుడే చూపించిన అంటే పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు. మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు, ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం. ఐఎఫ్టియు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5న హైదరాబాద్ లో జరిగే సదస్సు వాల్ పోస్టర్ ను సింగరేణి RG1 డివిజన్ పరిధిలోని రైల్వే సైడింగ్ వద్ద ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ మాట్లాడుతూ, దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సిన అవసరం ఉందని, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన కోర్టు తీర్పును అమలు చేయకుండా దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల పొట్టలు కొడుతున్న పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకుండా ఆ యొక్క తీర్పును తొక్కిపెడుతున్న పరిస్థితి కొనసాగుతుందన్నారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య IFTU రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మరియు స్కీమ్ వర్కర్ల సమస్యలపైన రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించబడుతోంది. ఈ యొక్క సదస్సులో అన్ని రంగాల కార్మికులు పాల్గొని సదస్సును విజయవంతం చేయాల్సిందిగా IFTగా పిలుపునిస్తూ ఉన్నాం. ఇవాళ దేశంలో అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు చాలా దీనమైన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. కనీస వేతనాలు లేవు, చట్టబద్ధ హక్కులు లేవు, పని భద్రత లేదు. కాబట్టి ఈ యొక్క కార్మికులందరినీ కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో కానీ, ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ, లేదా ఇతర పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 8 గంటల పని దినాన్ని కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ దీనికోసం హైదరాబాద్లో జరిగేటువంటి సదస్సును జయప్రదం చేయాలని IFTగా పిలుపునిస్తా ఉన్నాం. సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో RG1లోని సివిక్ జోన్ల వద్ద గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్ లో సింగరేణి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు, తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం TCKS రాష్ట్ర అధ్యక్షులు మద్దల శ్రీనివాస్, వేల్పుల కుమారస్వామి, CITU ఈసంపల్లి రాజేందర్, TUCI పాల్గొని మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచుతామని, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 12న ప్రజాభవన్ కార్యక్రమంలో సింగరేణిలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికన్నా ముందు సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు వారు ఎదుర్కొనేటువంటి సమస్యలు పరిష్కారం చేస్తామని, అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ కార్మికులకు అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు సంవత్సరాల కాలం గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితులపై కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఎప్పుడు చూసినా కూడా కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి లేదు. అందుకోసమే సింగరేణిలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు 26,000 రూపాయలకు పెంచాలని, అదేవిధంగా లాభాల వాటా 20,000 రూపాయలు ఇవ్వాలని, దీంతో పాటుగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని, గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలతో పాటుగా ఆ ప్రభుత్వం హయాంలో ఇచ్చినటువంటి
22 నంబర్ జీవో ఏదైతే ఉందో ఆ జీవోను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గెజెట్ చేసి అమలు చేస్తానని చెప్పేసి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు కూడా 22 నంబర్ మాట్లాడుతున్న పరిస్థితి లేదు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన ఒక్క నెల లోపులనే హైపవర్ కమిటీ వేతనాలు ఇస్తానని చెప్పేసి కూడా వాగ్దానం చేసిన పరిస్థితి ఉంది. ఒకవైపు 22 నంబర్ జీవోను అమలు చేసిన పరిస్థితి లేదు, దాంతోపాటు హైపవర్ కమిటీ వేతనాలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఏ వేతనాలు లేకుండా ఉన్న వేతనాలు తగ్గించేటువంటి జీవోలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దాన్ని కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఈ నెల 12వ తారీఖున చలో ప్రజాభవన్ కార్యక్రమానికి జేఏసీగా పిలుపుడం జరిగింది. ఈ పిలుపులో సింగరేణిలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అత్యధిక సంఖ్యలో కదిలి వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కాంట్రాక్ట్ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘాల జేఏసీలు తలపెట్టిన సెప్టెంబర్ 12 చలో హైదరాబాద్ ప్రజాభవన్ ప్రోగ్రాంను కాంట్రాక్ట్ కార్మికులు అందరూ చైతన్యవంతులై కలిసికట్టుగా తరలి రావాలని, ఈ చలో ప్రగతి భవన్ ప్రోగ్రాంను విజయవంతం చేయాలని మా కార్మిక సోదర సోదరిమణులకు జేఏసీ పక్షాన తెలియజేస్తున్నాము. అదే కాకుండా మనకు రావాల్సిన వేతనాలు 22 జీవో అమలు కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు, గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యము ఈరోజు ఈ ప్రభుత్వం కూడా చేయొద్దని మేము కోరుకుంటున్నాము. కాబట్టి కోల్బెల్ట్ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా కాంట్రాక్ట్ కార్మికులకు సపోర్ట్గా కలిసి వచ్చి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారికి మా కాంట్రాక్ట్ కార్మికుల కోసం వివరించి జీతాలు పెంచే విధంగా ముందుండి మాకు సహకరించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరికీ కూడా వేడుకోవడం జరుగుతుంది. అదే కాకుండా మా జేఏసీ సభ్యులందరికీ ఈ సహకారం కూడా కాంట్రాక్ట్ కార్మికులకు నిరంతరం ఉంటుంది. అదే కలిసి వచ్చే సంఘాలు కూడా ఈరోజు కలిసి రాని సంఘాలు ఖచ్చితంగా కలిసి రావాలి. కలిసి రాకపోతే వారికి కాంట్రాక్ట్ కార్మికులే తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తున్నాం. ఇవాళ చలో ప్రజాభవన్ కార్యక్రమాన్ని కార్మికులంతా విజయవంతం చేయాలని, అలాగే ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం కానీ కేసీఆర్ ప్రభుత్వంలో అగ్రిమెంట్ అయినటువంటి 18 డిమాండ్లను ఇంతవరకు 22 జీవోను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ఆ రోజు పబ్బం గడిపింది కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 16-17 నెలలు అయినా కూడా వాళ్ళు వాగ్దానాలు మన కోల్బెల్ట్ ఏరియాలో మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేనే గెలిపించినాం. కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక మక్కన్ సింగ్ తప్ప ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మన గోడును వింటలేరు, మాట్లాడతలేరు. వాళ్లకు వినతి పత్రాలు ఇస్తే వాళ్ళు పక్క చెత్త కుండలో పారేస్తాను. కాబట్టి మనమే స్వయంగా ముఖ్యమంత్రిని, కార్మిక శాఖ మంత్రిని, తదితర మంత్రులందరినీ కలిసి మన విషయాలు వ్యక్తిగతంగా మీరు ఏదైతే రాసి మీ సమస్యలు ఇవ్వాలే, ప్రజాభవన్ చలో ప్రజాభవన్ విజయవంతం చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భద్రాద్రి జిల్లా బెండలపాడులో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించిన సీఎం. బీఆర్ఎస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది, సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు, హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత. కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు మహాధర్నా నిర్వహించిన టీబీజీ కేఎస్ శ్రేణులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.